నేను మీ లక్ష్మి. సో నేనైతే ఈరోజు ఎక్కడికొచ్చాను అని అనుకుంటున్నారా? వెనకేంటో కట్టలు కట్టలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళిందో లక్ష్మి అని అనుకోకండి. సో నేను ఈ రోజు అయితే తెలుగు రాష్ట్రాల్లో అసలు ఇక్కడ దొరికిన ఫ్యాబ్రిక్ ఎక్కడ దొరకదు అని అయితే మనం చుట్టుపక్కల చాలాసార్లు విన్నాను. సో మీకోసం ఒక మంచి ప్రోడక్ట్ని అయితే నేను తీసుకురావాలి అనుకుంటున్నాను, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. సో నేను ఈ రోజు అయితే మీకోసం గోదాంకి వచ్చాను, ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటుంది కదా ఏం వేసుకోవాలి ఏం వేసుకోకూడదు అని చెప్పి. ఈ రోజు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను కాదు వాళ్ళ ద్వారా మీకు తెలియజేస్తాను. ఆ ఫ్యాబ్రిక్ ఏంటి అన్నది ఒకసారి అయితే వెళ్ళి కనుక్కుందాము రండి. చాలా వరకు మల్టిపుల్ కలర్స్ లో ఉన్నాయి, చాలా వరకు ఎన్నో రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి సో ఎటువంటి ఫ్యాబ్రిక్ మనం వేసుకోవడం వల్ల ఎటువంటి కంఫర్టబుల్ ఫీల్ అనేది మనలో ఉంటుంది అని చూద్దాం. సో చూడండి, చాలా వరకు బండిల్ గా ఉన్నాయి, కలర్స్ అయితే మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే సో ఎటువంటి ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ అమ్ముతారు, ఎటువంటివి అంటే ఎక్కడెక్కడికి వీళ్ళు సేల్ చేస్తారు, సో అదేవిధంగా ఎన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అన్నది ఒకసారి కనుక్కుందాం. అంటే చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా ఏం వేసుకోవాలి అన్న కంఫర్ట్ మనకి తెలియదు కాబట్టి సో వీళ్ళకి అన్నీ తెలిసి ఉంటాయి. కాబట్టి ఒకసారి వాళ్ళని అడిగి కనుక్కుందాం రైట్. సో ఇక్కడ నుంచి ఎవరన్నా అంటే హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళు ఉంటారు, లేదా స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా వీళ్ళు అంటే సప్లై చేస్తారని విన్నాము. సో మీకు ఎవరికైనా సప్లై కావాలి అని అనుకున్నా కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు ఎప్పుడైనా చేసుకోవాలి అనిపించినా సరే, లేదా షాప్స్ పెట్టుకోవాలని కానీ, నేను ఖచ్చితంగా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ నేను చేసుకోవాలి ఆర్ ఎల్స్ నేనే ఖచ్చితంగా బండిల్స్ కొనుక్కోవాలి, నేనే స్టిచ్ చేయించుకోవాలి, నేనే ఖచ్చితంగా సప్లై చేయాలి అని ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు కూడా వీళ్ళు సరఫరా చేస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి సో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నాము, ఎవరెవరికి సప్లై చేస్తారు, ఎటువంటి క్లాత్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి అని చెప్పి చూద్దాం ఒకసారి రండి. మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ కొన్ని షార్ట్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ వేర్ కావచ్చు ఇది. సో స్పోర్ట్స్లో ఎవరు ఏ విధంగా ఉంటాయి, చాలా అంటే లెంత్గా కూడా ఉంది, ఎవరి సైజ్ అయినా సరే సరిపోయే విధంగా ఉందన్నమాట. సో స్మాల్ నుంచి XXL మొత్తం అన్ని సైజెస్ ఇక్కడ నుంచి సరఫరా చేస్తున్నారు. అండ్ నాట్ ఇట్ ఓన్లీ క్లాత్, ఇక్కడ ఓన్లీ క్లాత్ మాత్రమే కాదు, వీళ్ళే స్టిచ్చింగ్ చేసి సరఫరా చేస్తున్నారు. అండ్ ప్రతి ఒక్క సైజ్, మీకు ఎటువంటి సైజ్ కావాలి ఆర్ ఎల్స్ ఎలాంటి క్లాత్ కావాలి, మీరు సైజెస్ ఇచ్చి కూడా ఎన్ని సైజెస్ ఎంతవరకు కావాలి ఆర్ ఎల్స్ ఎలాంటి ఫ్యాబ్రిక్ కావాలి అని చెప్పి కూడా కనుక్కోవచ్చు వీళ్ళ దగ్గర ఉండి. వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడము, వీళ్ళే స్టిచ్చింగ్ చేసి వాడుకోవడం జరుగుతుంది. అంటే ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ చూసాను కాబట్టి సో క్లాత్ని బట్టి వాళ్ళే స్టిచ్ చేసి ఎలాంటి సైజెస్ అయినా సరే వాళ్ళే ఇస్తున్నారు. కాబట్టి సో ఇక్కడికి వచ్చి మీకు కావాల్సిన స్టిచ్చింగ్ సైజ్ అయినా సరే ఆర్ ఎల్స్ మీరు ఎంపిక చేసుకున్న క్లాత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు ఇక్కడ నుంచి మీరు సప్లై చేసుకోవచ్చు. Hi, how are you, madam? Yes, fine. ఎలా ఉంది ఇప్పుడు ఇదంతా సప్లై కానీ ఇక్కడ క్లాత్స్ కానీ? ఇది మేము స్టార్ట్ చేసి 1 year అయింది మేడం. మేము యాక్చువల్గా ఈ స్టార్ట్ చేసే మెయిన్ రీజన్స్ ఏంటంటే మా ఫ్రెండ్స్, మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో అందరు మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు.
అయితే మనది సౌత్ సైడ్ లో ఏంటంటే పాలిస్టర్ ఫ్యాబ్రిక్స్ అండ్ ఆల్ నార్త్ వాళ్ళు చాలా డామినేట్ చేస్తారు. మన దగ్గర ఫ్యాబ్రిక్స్ రావడం చాలా కష్టం ఉంటది, క్వాలిటీ ఫ్యాబ్రిక్ రాదు, అందరితో ప్రాబ్లం అదే వస్తుంది. అయితే మేము ఒక స్టెప్ అహెడ్ పోయి అందరికి ఒక సొల్యూషన్ తీసుకొని మేము ఇది స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసి కేంద్రీయ కపడా భండార్ అని మన ఫర్మ్ నేమ్. ఈ స్టార్ట్ చేసి దాదాపు 1 year వరకు అయింది, మోర్ దెన్ 1 year అయింది, 1 year అనుకోవచ్చు. అయితే ఈ 1 year లో కస్టమర్స్ రెస్పాన్స్ కానీ మన మ్యానుఫ్యాక్చరర్ రెస్పాన్స్ కానీ ఇట్ ఈస్ వెరీ గుడ్. ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ ది రీజన్ ది రెస్పాన్స్ ఇస్ గుడ్ ఈస్ ఆర్ ఫ్యాబ్రిక్స్. అంతే కదా, మనం ఫ్యాబ్రిక్స్ లో కానీ మనం ఏం నెగోషియేట్ చేస్తలేము, అంటే మనం కాంప్రమైజ్ అనేది ఫ్యాబ్రిక్ లో చేస్తలేము. అడిగి 2 రూపాయలు అడిగి తీసుకోవచ్చు కస్టమర్ తో, కానీ క్వాలిటీ విషయంలో మనం ఏం కాంప్రమైజ్ చేస్తలేము. ఇప్పుడు మనం చూడొచ్చు స్టార్టింగ్ లో నుంచి వీ హ్యావ్ చీపెస్ట్ క్వాలిటీ టు హైయెస్ట్ క్వాలిటీ. అంటే చాలా మంది కూడా చీప్ నుండి క్వాలిటీ, అంటే ఎక్కడికి వెళ్ళినా సరే 1-2 రోజుల్లో క్లాత్ పాడైపోతుంది అని చెప్పి చాలా మంది కంప్లైంట్స్ కూడా ఇస్తారు. సో ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ లేదని విన్నాము. సో ఎలాంటి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి సార్ ఇక్కడ? మేడం బేసిక్ గా మంది మొత్తం స్పోర్ట్స్ వేర్ ఫ్యాబ్రిక్ మేడం. వి డీల్ విత్ పాలిస్టర్ ఫ్యాబ్రిక్స్ ఇన్ విచ్ కమ్ స్కూల్ యూనిఫార్మ్స్, కార్పొరేట్ వేర్, స్పోర్ట్స్ వేర్, యాక్టివ్ వేర్, all the fabrics and promotional t-shirts. I'll show you all the fabrics over here. Come, we'll start with the PP fabric over here, in which you have seen many promotional t-shirts and round neck t-shirts which come. అంటే ప్రమోషనల్ టీ షర్ట్స్ వస్తాయి చూడండి మనకు రౌండ్ నెక్ లో, అవి టీ షర్ట్స్ ఫ్యాబ్రిక్ అనేవి ఇవి ఉంటాయి. ఇప్పుడు మంది ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ లో మనం వచ్చేసి పీపీ రౌండ్ నెక్ టీ షర్ట్లు కానీ, షార్ట్లు కానీ, టీ షర్ట్ షార్ట్ సెట్ కానీ అన్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం దీంట్లో. మన యూనిట్ యాజ్ మీరు చూసారు. ఇంకా ఏమన్నా వేరే మ్యానుఫ్యాక్చరర్లు ఉన్నారు, వాళ్ళు కూడా మన దగ్గర నుంచి తీసుకొని వెళ్తారు ఫ్యాబ్రిక్స్, వాళ్ళు కూడా తీసుకుని. అండ్ చీపెస్ట్ ఫ్యాబ్రిక్ అంటున్నాం కానీ చీప్ కాదు, మీరు చూడొచ్చు కదా మేడం క్వాలిటీ మీరు చూడొచ్చు. ఇప్పుడు మీరు ఇంకా క్వాలిటీస్ చూడాలి, మీరు ఇంకా హైయెస్ట్ క్వాలిటీ కూడా చూడాలి. ఇప్పుడు దీంట్లో కలర్స్ చూస్తున్నారు, దీంట్లో చూడండి పర్పుల్ కలర్, ఇది పర్పుల్ కలర్ అంటారు, స్కై బ్లూ, ఎల్లో, గ్రీన్, రెడ్, ఫెరోజీ, మెనీ కలర్స్ అవైలబుల్ దీంట్లో. మరి నెక్స్ట్ క్వాలిటీ వచ్చేసి మనకు ఇది వచ్చేసి జాక్బ్రో ఫ్యాబ్రిక్ అంటారు మేడం. ఈ జాక్బ్రో ఫ్యాబ్రిక్ లో ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ చూస్తున్నారా మీరు? ఈ ఫ్యాబ్రిక్ చూస్తే మీకు ఏం అర్థం అవుతుంది మేడం? చాలా మెత్తగా ఉంది చూస్తే. ఇది మనం ఇయర్స్ అండ్ ఇయర్స్ నుంచి స్కూల్స్ కు ఇస్తున్నాం. దిస్ ఆల్ ఫ్యాబ్రిక్స్ టీ షర్ట్స్ యూస్ చేసే, టీ షర్ట్ అండ్ లోవర్. ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని అనేది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి, చిన్న పిల్లలకు కానీ అందరికీ స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి ఈ ఫ్యాబ్రిక్స్. ర్యాషెస్ కానీ నార్మల్ గా ఏంటంటే యూస్ చేస్తే మనకు ర్యాషెస్ వస్తాయి బాడీలో అంటారు, కానీ ఈ ఫ్యాబ్రిక్స్ లో మనకు ర్యాషెస్ రావు, ఏం రావు, స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి. అండ్ ఆల్ ఫ్యాబ్రిక్స్ ఆర్ ల్యాబ్ టెస్టెడ్ అండ్ దీంట్లో ఏం ప్రాబ్లం రాదు మనకు యూస్ చేయడానికి. దీంట్లో టీ షర్ట్లు చేయొచ్చు, లోవర్ చేయొచ్చు, షార్ట్ చేయొచ్చు, వేరే వేరే ప్యాటర్న్ లో కాంబినేషన్స్ ప్యాటర్న్స్ లో అట్లా యాజ్ పర్ కస్టమర్ స్పెసిఫికేషన్ వీ కెన్ డూ ఇట్. దీంట్లో కలర్లు వచ్చేసి బేబీ పింక్, ఆరెంజ్, ప్యారెట్ గ్రీన్, ఆల్ రన్నింగ్ కలర్స్, రెడ్, గోల్డెన్, ఎల్లో, రాయల్ బ్లూ, మల్టిపుల్ కలర్స్ అవైలబుల్ అండ్ ఇన్ క్వాంటిటీ యూ విల్ గెట్ ఇట్. అండ్ చాలా మంది చిన్నపిల్లలు కూడా స్పోర్ట్స్ ఆడతారు కాబట్టి అమ్మ ర్యాషెస్ అవుతున్నాయని కనిపించట్లేదు, చాలా మెత్తగా ఉంది. ఈ ఆల్ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే బేస్డ్ టు డ్రై ఫిట్ ఉంటాయి, ఇవి స్కిన్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ అండ్ స్వెట్ అబ్జర్వెంట్ ఉంటాయి, చాలా మంచిది ఉంటాయి ఈ ఫ్యాబ్రిక్ అనేది. దీంట్లో కలర్లు అయితే చాలా అవైలబుల్ ఉంటాయి, మీరు చూడొచ్చు ఈ కలర్లు అన్ని కలర్లు, రెడ్, గ్రీన్, ఎల్లో, గోల్డెన్ ఎల్లో అన్ని అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో మనం కాలర్ టీ షర్ట్ కానీ, రౌండ్ నెక్ టీ షర్ట్ కానీ, సబ్లిమేషన్ కానీ. దీంట్లో సబ్లిమేషన్ అంటే నేను వేసుకున్న ప్రింట్ లాగా అనిపిస్తుంది కదా, ఈ మధ్య స్కూల్స్ లో మీరు చూడొచ్చు గ్రాఫిక్స్ టైప్ నడుస్తున్నాయి. దాది ఏంటంటే స్టైల్ గా అది వైట్ ఫ్యాబ్రిక్ మీద కొడతారు, దాన్ని సబ్లిమేషన్ ప్రాసెస్ అంటారు. ఆ సబ్లిమేషన్ లో కూడా మనకు వైట్ వేరే వేరే బట్టలు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ కూడా జాక్బ్రో మీద కూడా మనం వైట్ ఫ్యాబ్రిక్ అవైలబుల్ ఉన్నాయి, దాని మీద కూడా మనం సబ్లిమేషన్ కొట్టచ్చు. సో మీకు ఇట్లనే కాకుండా దీంట్లో ఏదైనా డిజైన్స్ కావాలనుకున్నా, లేకపోతే ఏదైనా షేడ్స్ మీకు కావాలి అనుకుంటే మీరు సొంతంగా ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకొని, సార్ మాకు ఈ సెలెక్టెడ్ ప్రింట్ కావాలి అని చెప్పి మీరు చెప్పినా కూడా దాని మీద ప్రింట్ వేసి వాళ్ళు సప్లై చేస్తామని చెప్తున్నారు. అండ్ మీకు ఖచ్చితంగా కావాలి అనుకుంటే మీ పిల్లలు స్ట్రాంగ్ గా, అంటే ఎటువంటి ర్యాషెస్ రాకోకుండా కానీ, లేకపోతే అన్కంఫర్ట్ గా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఇక్కడైతే నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి వచ్చి తెలుసుకోండి. చిన్నపిల్లలు ఎవరైనా టీ షర్ట్స్ కావాలి కానీ, కాలర్ టీ షర్ట్స్ అయినా సరే, కాలర్ లెస్ టీ షర్ట్స్ అయినా సరే ఇక్కడ అవైలబుల్ ఉంటాయని చెప్తున్నారు. నిజంగా ఈ క్లాత్ చాలా బాగుంది. చిన్నపిల్లలు ఎవరైనా లేదు మా పిల్లలకి టీ షర్ట్స్ కావాలి, ఇక్కడ మంచి క్లాత్లో కావాలి అని ఎవరైనా అనుకున్నా కూడా నిజంగా ఈ క్లాత్ అయితే చాలా బెటర్గా ఉంది. సో టీ షర్ట్స్ ఎవరైనా చిన్నపిల్లలు కావాలనుకుంటే దీన్ని ట్రై చేసుకోవచ్చు.
దిస్ ఈస్ ఫర్ అన్ ఎగ్జాంపుల్. అంటే మనకు స్పోర్ట్స్ ప్యాటర్న్ లో ఈ చైనీస్ కాలర్ అంటారు, దీంట్లో డబుల్ కలర్ ప్యాటర్న్ లో ఈ అన్ని కలర్లు మనకు ఈ టీ షర్ట్ మీరు చూస్తున్నారు కదా, ఈ టీ షర్ట్ క్వాలిటీ మీరు చూడండి, ఇది హనీకామ్ ఫ్యాబ్రిక్, దీంట్లో షార్ట్ కూడా కుట్టచ్చు మీరు. దీంట్లో ఈ ఫ్యాబ్రిక్ లో కలర్స్ చూడండి అండ్ ది స్మూత్నెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ చూడండి మీరు, దీన్ని హనీకామ్ ఫ్యాబ్రిక్ అంటారు. అవును, దీంట్లో ఫ్యాబ్రిక్ అండ్ కలర్ చూడండి మీరు, చాలా బాగుంది. అంటే స్పోర్ట్స్ కి వెంటనే స్వెట్ వచ్చి తడిచిపోయే సిచ్యువేషన్స్ లేకోకుండా ఒకవేళ స్వెట్ వచ్చినా తొందరగా ఆరిపోయే విధంగా ఉన్నాయి క్లాత్స్. అవునవును, దీంట్లో మనకు ఇది కూడా మనకు స్కూల్ వేర్ కానీ స్పోర్ట్స్ వేర్ లో ఖోఖో, కబడ్డీ ఏవేవో గేమ్స్ ఉంటాయి అన్నిట్లో వాడచ్చు. మనకు అఫీషియల్ టీ షర్ట్స్ ఉంటాయి, అవి అన్నిటికీ ఇవి వాడతారు. మనము టీ షర్ట్ షార్ట్ ఎస్పెషల్లీ దీనికి వాడతారు. టీ షర్ట్స్, ఓన్లీ టీ షర్ట్స్, కాలర్ ప్యాటర్న్ టీ షర్ట్స్ అన్ని దీంట్లో వాడచ్చు మనం. నాట్ ఓన్లీ పర్టికులర్ గేమ్ కాకుండా ఏ స్పోర్ట్స్ అన్నా కానీ మనం వాడచ్చు దీంట్లో జనరల్ యూజ్ లాగా. అండ్ కమింగ్ దీంట్లో కలర్లు చూడొచ్చు మీరు, ఎన్ని కలర్లు ఉన్నాయి దీంట్లో. అండ్ ఓన్లీ అంటే ప్యాంట్ అండ్ టీ షర్ట్ రెండు ఒకేలాగా కలర్ లో ఉన్నాయి మాకు కాదు అనుకుంటే మీకు ఎలాంటి కలర్ లో కావాలన్నా కూడా మీరు వచ్చి తీసుకోవచ్చు. మీరు ఇక్కడ మన లొకేషన్ పెడతాము, అక్కడ వచ్చేయండి. మీకు ఎట్లా 1 kg బట్ట కావాలంటే 1 kg కూడా విల్ గివ్ యూ. ఒకవేళ మా వాళ్ళు ఒక టీ షర్ట్ అండ్ షార్ట్ కావాలి అనుకుంటున్నారు, అలా సప్లై అలా కూడా ఇవ్వచ్చు మనం. వాళ్ళకు బట్ట కావాలి, బట్ట కూడా ఇవ్వచ్చు. 1 రెడీ టీ షర్ట్ అండ్ షార్ట్ కావాలి, అది కూడా ఇవ్వచ్చు మనం. సో మీకు చాలా కంఫర్టబుల్. ఒకవేళ స్కూల్లో ఇక బండిల్ మేము చేసుకోవాలి అంటే కష్టం కాబట్టి మా ఇంట్లో మా పిల్లలకు మాత్రమే కావాలి, 1-2 కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీకు ఒకవేళ టీ షర్ట్స్ కావాలి అనుకుంటే కనుక ఇక్కడికి వచ్చి మీకు ఎలాంటి కలర్ కావాలి అన్నది కూడా మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ దాని మీద ఇలాంటి డిజైన్ మాకు కావాలి అని అంటే వీళ్ళకి ఖచ్చితంగా చెప్తే వాళ్ళు చేస్తారంట. అండ్ నేను చెప్పాను కదా ఆల్రెడీ స్టిచ్చింగ్ ఏ విధంగా చేస్తున్నారు అన్నది కూడా నేను చూశాను అని చెప్పి. సో మీరు ఎలాంటి క్లాత్ కావాలి, ఎలాంటి డిజైన్ కావాలి, ఎటువంటి స్టిచ్చింగ్ కావాలి అంటే కాలర్లెస్ చైనీస్ కాలరా అని చెప్పి, సో దానికి కూడా వీళ్ళు సప్లై చేస్తారు. మనం ఒకవేళ వాళ్ళకు ఓన్లీ బట్ట కావాలంటే ఓన్లీ గో విత్ ఫ్యాబ్రిక్, ఆర్ ఎల్స్ దే వాంట్ స్టిచ్చింగ్ ఆల్సో, విల్ డూ స్టిచ్చింగ్ ఆల్సో. మనం స్టిచ్చింగ్ కూడా చేసి ఇవ్వచ్చు. మనం స్టిచ్చింగ్ కూడా మన ఇన్ హౌస్ ఉన్నది, మనం స్టిచ్చింగ్ తో కూడా ఎండ్ ఐటమ్ సప్లై చేయొచ్చు. సార్ అక్కడ నుంచి మల్టిపుల్ కలర్ సైజ్ చూసాము. అండ్ మా వాళ్ళు కూడా ఏంటిది వైట్ బండిల్స్ అండ్ బ్లాక్ బండిల్స్ ఎలా కనిపిస్తున్నాయి, బ్లూ లో ఉన్నాయి యాక్చువల్ గా. సో ఈ బండిల్స్ ఏంటి అన్నది కనుక్కుందాం ఒకసారి. ఏంటివి సార్ ఇదంతా? ఈ బండిల్స్ యాక్చువల్ గా మేడం ఈ ఫ్యాబ్రిక్ మొత్తం చూస్తున్నారు కదా, ఇది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ మేడం. దీని ఫ్యాబ్రిక్ మీరు ఇది చూస్తున్నారు కదా, ఇది మూన్ ప్లస్ చెప్తారు. ఈ ఫ్యాబ్రిక్ కు మూన్ ప్లస్ ఫ్యాబ్రిక్ అంటారు. ఇది 2 సైడ్ స్ట్రెచ్ ఉంటది ఈ ఫ్యాబ్రిక్ కు. మీరు ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ చాలా చూసి ఉంటారు. ఇది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్. దీంట్లో ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ అనేది ఉంటాయి. దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ మనకు రన్నింగ్ కలర్స్ ఆల్ అవైలబుల్. రన్నింగ్ కలర్స్ అంటే మేడం మనకు ఎల్లో అయిపోయింది, వైట్ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది, నేవీ బ్లూ అయిపోయింది. ఈ ఫ్యాబ్రిక్స్ లో మీరు అడిగిన డౌట్ కు ఇన్ని కలర్లు ఉన్నాయి, దీంట్లో నేవీ అండ్ బ్లాక్ ఎందుకు పర్టికులర్ ఉన్నాయి అంటే ఇవి మాక్సిమం మనకు బాటమ్స్ కోసం అంటే ట్రాక్ ప్యాంట్స్ కోసం ఈ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేస్తారు. ట్రాక్ ప్యాంట్స్ లో దాదాపు మనకు డార్క్ కలర్స్ ఎక్కువ వెళ్తాయి మనకు. ఇది ట్రాక్ ప్యాంట్స్ మనం స్టిచ్చింగ్ చేసిన ఒక ప్యాటర్న్. ఇది కస్టమర్స్ పేరెంట్స్ కోసం చూపించుకో శాంపుల్ కోసం మనం ఒకటి ఇది కూడా ఇంపోర్టెడ్ క్లాత్, సేమ్ క్లాత్ కాదు. దీంట్లో కూడా కుట్టచ్చు ఇదే సేమ్ ప్యాటర్న్ అని చూపిస్తున్నాం. ఇది సూపర్ పాలీ ఫ్యాబ్రిక్ అంటారు మేడం దీన్ని. ఈ మొత్తం స్టాక్ ఉన్న మనకు ఇది సూపర్ పాలీ ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ లో వచ్చేసి మనం ఈ అప్పర్ చూస్తున్నారు కదా మేడం, ఈ అప్పర్ కూడా మనం చేసి ఇస్తాం. ఈ ట్రాక్ సూట్ అంటారు, మొత్తం చేసి ఇస్తాం. ఒకవేళ ఓన్లీ బట్ట కావాలంటే ఓన్లీ బట్ట కూడా ఇవ్వచ్చు. దీంట్లో ఈ స్టిచ్ చేయడానికి మనకు 3 to 4 మనకు రా మెటీరియల్స్ అవసరం పడతాయి. ఈ జిప్ అనేది చూస్తున్నారా, జిప్ ఇది ఎలాస్టిక్ అంటారు. మళ్ళీ దీంట్లో దారము, మళ్ళీ అన్ని ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ పైపింగ్ చేస్తారు. ఈ అన్ని రా మెటీరియల్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఒకటే షాప్ లో అన్ని అవైలబుల్. అంటే మనం కస్టమర్ బయట తిరగకుండా వాళ్ళకి ఇబ్బంది కాకుండా మన దగ్గర ఒకటే జాగా దొరికిపోతాయని ఇవి వాళ్ళ కన్వీనియన్స్ కోసం పెట్టినాం మనం. అంటే మనం చాలా చోట్లకి వెళ్ళగానే కొన్ని చోట్ల ఓన్లీ క్లాత్ మాత్రమే దొరుకుతుంది, కొన్ని చోట్ల ఇట్లా జిప్స్ దొరకవు లేదా ఎలాస్టిక్ దొరకదు. సో వేరే చోటుకి వెళ్ళి కనుక్కోండి మేడం, ఇక్కడ ఓన్లీ క్లాత్ మాత్రమే దొరుకుతుంది అని చెప్పి చాలా ఫ్యాక్టరీస్ లో ఉంటాయి, ఆర్ఎల్స్ చాలా గోదాంలో కానీ. ఇదే ఫ్యాబ్రిక్ లో చూడండి మనకు ఈ షార్ట్ అయిపోయింది, కబడ్డీ షార్ట్ ఉన్నది, లేదా రెగ్యులర్ షార్ట్ కుట్టచ్చు. ఇట్లా ప్యాటర్న్ లో మనం షార్ట్ కుట్టచ్చు. ఈ టీ షర్ట్ చూస్తున్నారా, గ్రాఫిక్స్ టీ షర్ట్. దీంట్లో 2 టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ యూజ్ అయినాయి మేడం. అంటే సేమ్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ కలర్స్. లోపల చూడండి రెడ్ కలర్, ఇది వైట్ కలర్. ఈ వైట్ కలర్ మీద ప్రింట్ కొట్టింది, సబ్లిమేషన్ ప్రాసెస్. ఈ వైట్ అండ్ రెడ్ అండ్ ఆల్ కలర్స్ అవైలబుల్ రన్నింగ్ కలర్. ఇట్లా డిజైన్ ఇట్లా ప్యాటర్న్ కూడా మనం పెట్టుకోవచ్చు.
అండ్ లోపల చూసుకుంటే చాలా స్మూత్ గా చాలా స్మూత్ గా ఉంటది మేడం. ఇక్కడ అంటే బయటికి చాలా అంటే షైనీగా ఉంది, మేబీ ఇది రఫ్ ఉంది అని అనుకోవచ్చు, కానీ లోపల చూడండి చాలా స్మూత్ అండ్ మెత్తగా ఉంది. అంటే స్వెటర్ క్లాత్ లాగా మనం ఎప్పుడైనా స్వెటర్స్ వేసుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాం కూడా, అలాగే ఉంది అనమాట. చాలా స్మూత్ గా ఉంది లోపల కూడా క్లాత్. దిస్ ఈస్ స్పెషల్లీ యూజ్డ్ ఫర్ కబడ్డీకు ఇంత ముందు మనం ఉన్న ప్లేయర్స్ వాళ్ళు అయితే ఇది చాలా ఇష్టపడి ఇన్ని ఇయర్స్ యూజ్ చేశారు. ఇప్పుడు మనకు 4-way లైక్రాని కన్వర్ట్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు కూడా మనకు ఇది చాలా మంచి ఫ్యాబ్రిక్ సూపర్ పాలీ అనేది. మన దగ్గర 4-way లైక్రా 2-way లైక్రా అవన్నీ ఉన్నాయి. విల్ సీ అహెడ్. ఇవి కూడా మీరే ఇది కూడా మేమే మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తాం. ఇది చాలా బాగుంది నిజంగా. ఎవరైనా స్పోర్ట్స్ ప్లేయర్స్ కానీ ఆర్ఎల్స్ ఎక్కడికైనా వెళ్ళాలి, ట్రావెలింగ్ చేయాలి కానీ, లేకపోతే జర్నీ చేసేటప్పుడు ఈ మధ్య చాలా మంది నైట్ వేర్ వేసుకునే వాళ్ళు, స్పోర్ట్స్ వెళ్ళేవారు, ఆర్ఎల్స్ ట్రావెలింగ్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది కుర్తాలు వేసుకోవడం అట్లా కూడా వేసుకోవట్లేదు. బాయ్స్ అయితే ఇంకా ఘోరం, అందరు ఇవే వేసుకుంటున్నారు, ట్రాక్ షూట్స్ కానీ, లోయర్స్ కానీ, టీ షర్ట్స్ కానీ. అండ్ ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా మంది ఇదే వేసుకొని వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత రెడీ అవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా కావాలనుకుంటే కనుక నిజంగా చాలా కంఫర్టబుల్గా ఉంది స్పోర్ట్స్ పర్సన్స్ కోసం. అంటే స్పోర్ట్స్ ఎవరైనా ఆడే వాళ్ళు ఎవరైనా ఉంటే స్వెట్ వస్తుందని, ర్యాషెస్ వస్తుందని కూడా చాలా మంది ఫీల్ అవుతారు కదా. సో ఇవైతే నిజంగా చాలా కంఫర్టబుల్. సో మనము ఇంకో లైన్కి వచ్చామన్నమాట, నెక్స్ట్ లైన్. సో ఇక్కడ కూడా చాలా కలర్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ చాలా ప్రింటెడ్ టీ షర్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇదేంటి సార్? ఇది మీరు విన్ని ఉంటారు డ్రై ఫిట్ ఫ్యాబ్రిక్ అని విన్ని ఉంటారు. ఈ ఫ్యాబ్రిక్ ఇప్పుడు మంచి వేరే పేరు పెట్టుకుంటారు, కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే డ్రై ఫిట్ అంటారు. కొంతమంది డాట్ నెట్ అంటారు, కొంతమంది రీబాక్ నెట్ అంటారు, వేరే పేరు అంటారు దీన్ని. ఈ డ్రై ఫిట్ ప్యూర్ డ్రై ఫిట్ ఉంటే దీని స్మూత్నెస్ చూడండి మీరు. ఈ మన రెగ్యులర్ టీ షర్ట్స్ కానీ, మన ఆల్ స్పోర్ట్స్ వేర్ కానీ అన్నిటికూ ఇదే వాడతారు మనం. ఇది చూస్తున్నారు కదా మీరు, వైట్ కలర్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి, దాని మీద సబ్లిమేషన్ కొట్టింది. ఇది ఈ వైట్ కలర్ ఫ్యాబ్రిక్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి, కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకు. దీంట్లో ప్లేన్ టీ షర్ట్స్ వస్తాయి, ట్రాక్స్ వస్తాయి. మీరు క్రికెట్ జెర్సీస్ చూడండి, ఫుట్బాల్ జెర్సీస్ చూడండి, అవన్నీ ఇదే ఫ్యాబ్రిక్ లో ఉంటాయి. డాట్ నెట్ ఫ్యాబ్రిక్ అంటారు. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా మీరు, దీంట్లో మళ్ళీ మనకు వచ్చేసి టీ షర్ట్ అండ్ షార్ట్ సెట్ ఉంటది మీకు. ఇప్పుడు దీని టీ షర్ట్ షార్ట్ అనేది అది వస్తుంది మనకు, షార్ట్ దాని షార్ట్ వచ్చేసి ఇది వస్తుంది మనకు. టీ షర్ట్ అండ్ షార్ట్ కాంబినేషన్ వస్తుంది. మనకు కావాలంటే ఇట్లా కాంబినేషన్స్ లో ఫ్యాబ్రిక్ తీసుకొని మనం కుట్టొచ్చు. మీకు 1 kg ఫ్యాబ్రిక్ వచ్చినా కూడా మీరు వచ్చి తీసుకోవచ్చు దీంట్లో. అండ్ ఈ క్లాత్స్ ఎలా ఉంటాయి అంటే, మనం మట్టిలో బొర్లినా సరే ఒకసారి మనం ఉతికి తీసేసాము అని అంటే మంచిగా క్లీన్ గా అయిపోతాయి, దుమ్ము కూడా ఉండవు. ఇక్కడ మనకి ఇంట్లో కానీ, లేకపోతే బ్యాచిలర్స్ ఉండేవాళ్ళు, హాస్టల్లో ఉండేవాళ్ళు కూడా, లేదా మాక్సిమం స్పోర్ట్స్ ఆడే పర్సన్స్ అంటే పొద్దున్న లేసి రన్నింగ్ చేసి తర్వాత ప్రాక్టీస్ చేసి మళ్ళీ మధ్యాహ్నం తిని మళ్ళీ ఈవినింగ్ కల్లా మళ్ళీ ప్రాక్టీస్ మొదలుపెట్టి వాళ్ళ జర్నీ అంతా స్పోర్ట్స్కి అంకితం చేసిన వాళ్ళైతే ఇక బట్టలు ఉతుకోవడం, రుద్దుకోవడము, దుమ్ముపోవడము ఇదంతా కష్టమవుతుంది. కాబట్టి ఒకవేళ ఇది కనుక మీరు తీసుకున్నారు, ఈ ఫ్యాబ్రిక్ మీరు తీసుకున్నారు అని అంటే ఒక్కసారి ఇట్లా తీసివేస్తే చాలా, ఇంకా మీరు ఆ తర్వాత ఐరన్ చేసుకునే పరిస్థితి కూడా లేకుండా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడొచ్చు, మాక్సిమం స్కూల్స్ ఆర్ టర్నింగ్ ఫ్రమ్ కాటన్ టు పాలిస్టర్ ఫ్యాబ్రిక్. ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్స్ అనేది చాలా మనకు స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి. అండ్ ఏంటంటే ఈ పేరెంట్స్ మదర్స్ కు ఏంటంటే ఉతకాలి, ఐరన్ చేయాలంటే కష్టం ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్స్ ఎట్లా అంటే మనకు ఐరన్ చేసే అవసరమే పడదు, డైరెక్ట్ మీరు వాషింగ్ చేసి దీన్ని వాడచ్చు. ఈ బబుల్ ఫ్రీ ఉంటాయి, ఏముండవు దీంట్లో మీరు చూడొచ్చు. అన్ని ఈ వైట్ కలర్ ఫ్యాబ్రిక్ మీద ఏ కలర్ అంటే ఆ కలర్ మనం సబ్లిమేషన్ చేసుకోవచ్చు దాని మీద. ఇప్పుడు ఈ అన్ని కలర్స్ చూస్తున్నారు కదా, ఇదే సేమ్ ఫ్యాబ్రిక్స్ కలర్ మొత్తం ఈ లైన్ మొత్తంలో కలర్స్ చూస్తున్నారు కదా మేడం, ఇదే ఫ్యాబ్రిక్ సంబంధించిన కలర్లు అన్ని ఇవి. ఇదంతా ఇదే ఫ్యాబ్రిక్, అంతా మొత్తం ఇదే ఫ్యాబ్రిక్. వైట్ ఫ్యాబ్రిక్ చూస్తున్నారా మీరు, నేను టీ షర్ట్ వేసుకున్నా అదే ఫ్యాబ్రిక్, కానీ ఏంటంటే ఇది వైట్ ఫ్యాబ్రిక్, దాని మీద నేను సబ్లిమేషన్ చేసుకున్నా, ప్రింట్ వేయించుకున్నా. ఏ కలర్ అన్నా మనం ప్రింట్ కూడా వేయించుకోవచ్చు దాని మీద, వైట్ ఫ్యాబ్రిక్ మీద. దానికి మ్యాచింగ్ కలర్లు కూడా ఉన్నాయి పైన, మెరూన్, ప్యారెట్ గ్రీన్, ఆరెంజ్, రెడ్, రాయల్ బ్లూ, మెనీ కలర్స్, స్కై బ్లూ, గోల్డెన్ ఎల్లో అన్ని అవైలబుల్ ఉంటాయి మనకు. ఒకవేళ మీకు ఈ కలర్స్ కాదు, నాకు వేరే ప్రింట్ కావాలి, లేకపోతే వేరే డిజైన్ కావాలి అనుకున్నా సరే, ఇక్కడ వైట్ ఏదైతే క్లాత్ ఫ్యాబ్రిక్ క్లాత్ ఉందో, సో ఇందులో మీరు ప్రింట్ వేయించుకోవచ్చు. ఆరెల్స్ మీకు నచ్చిన డిజైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు ప్రింట్ చేయించుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది అప్పర్ అంటారు దీన్ని. ట్రాక్ సూట్ ఉంటాయి, ఇది సబ్లిమేషన్ ట్రాక్ సూట్. ఇది ఎన్ఎస్ ఫ్యాబ్రిక్ లో ట్రాక్ సూట్. నేను అది చెప్పిన ఈ ట్రాక్ సూట్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయి మనకు. ఈ ట్రాక్ సూట్ లో లోపల మెష్ ఉన్నది, ఆ మెష్ నుంచి మనకు స్ట్రింగ్ నుంచి, జిప్ నుంచి, మన దారం నుంచి అన్ని అవైలబుల్ మన దగ్గర ఫ్యాబ్రిక్ తో పాటు మనకు దొరుకుతాయి. ఇవి అన్ని కూడా మనం సేల్ చేస్తున్నాం ఫర్ కస్టమర్ కన్వీనియన్స్. కస్టమర్ ఒక్క జాగా వచ్చిరంటే మొత్తం తీసుకొని వెళ్ళాలని మనం
ఇది చూస్తున్నారు, ఇది దీనిదే ట్రాక్ ఉంటది, లోవర్ ఉంటది, సేమ్ సెట్ మ్యాచింగ్ ఇస్తాం. ఇది చాలా ప్రీమియం క్వాలిటీ, లోవర్ ఉంటాయి, ఇది చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటది. జిప్స్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటాయి మన దగ్గర. సో ఇదైతే చాలా కంఫర్టబుల్ గా, అంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే చాలా రిచబుల్ గా కనిపిస్తుంది. అంటే ఎవరైనా వేసుకునే విధంగా, అంటే కొంతమంది వేసుకునే క్లాత్స్ ని బట్టి కూడా అయ్యో వీళ్ళు చాలా రిచ్ కావచ్చు, ఆర్ఎల్స్ వీళ్ళు ఏంటి ఇంత కంఫర్టబుల్ క్లాత్స్ వేసుకున్నారు అని చెప్పి దుస్తులను చూసి మనం ఒక ఇమాజినేషన్ కి వస్తాం, వాళ్ళు ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అని కూడా. సో దీన్ని చూస్తే కూడా వాళ్ళు వేసుకున్నారు అని అంటే మంచి ఉన్నోళ్ళు కావచ్చు, ఆర్ఎల్స్ మంచి పర్ఫెక్షన్ ఉన్న పర్సన్స్ కావచ్చు అనుకునే విధంగా ఉంది, కలర్ అయినా కాంబినేషన్ అయినా. సార్ ఒకసారి ఇందులో నాకు అంటే నెట్టెడ్ గా కనిపిస్తుంది, ఇది మనకి అవైలబుల్ ఉంటుందా? ఈ మెష్ ఉంటారు మేడం, దీన్ని ఈ మెష్ కూడా మనకు దీంతో పాటు అవైలబుల్ ఉంటాయి, సపరేట్ ఉంటది ఇది. అంటే దీంతో పాటు అంటే సపరేట్ ఉంటాయి, కొనుక్కోవాలి. ఈ లోవర్స్ లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి వితౌట్ మెష్, ఒకటి విత్ మెష్. ఫర్ స్పోర్ట్స్ వేర్ వి కంపల్సరీ కీప్ మెష్. ఈ మధ్య ఏంటంటే నార్మల్ గా యాక్టివ్ వేర్ లో నడుస్తున్న వితౌట్ మెష్, ఓన్లీ బయట ఎన్ఎస్ చేసి ఇస్తారు. యాజ్ పర్ కస్టమర్ స్పెసిఫికేషన్ వీ కెన్ మేక్ ఇట్, బోత్ అవైలబుల్ మన దగ్గర. సార్ ఇప్పుడు మీరు అంటే నేను చెప్పిన విధానం ప్రకారం ఎవరు వేసుకున్నా సరే అది చాలా క్లాసిక్ గా కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు కొంటున్నాం కదా, నిజంగానే ఇలానే ఉంటాయని చెప్పి చాలా మంది కస్టమర్స్ అనుకుంటారు. ఇక షాప్ లోకి వెళ్ళాము అని అంటే ఈ ప్రోడక్ట్ ఇంతే ఉంటుంది, ఇప్పటి వరకు బాగానే ఉంటుంది, కానీ మనం ఉతికి ఆరేసామని అంటే ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ పాడవుతుంది అని చెప్పి చాలా మందికి ఉంటుంది అనమాట ఒక అపోహ. సో ఇది ఏ విధంగా ఉంటుంది సార్? ఒకవేళ నేను తీసుకున్నాను, ఖచ్చితంగా ఉతికేసాను, వాడేసాను, ఎలా ఉంటుంది ఈ కలర్? డైరెక్ట్ ఇది ఉతికేసి డ్రై చేసి డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇది దీనికి ఐరన్ చేసే అవసరం పడదు, ఏం పడదు మీకు. ఈ పాలిస్టర్ ఫ్యాబ్రిక్స్ దీనికి వ్రింకిల్ ఫ్రీ ఉంటాయి, ఇవి బాగుంటాయి, ఫ్యాబ్రిక్స్ అనేది బాగుంటాయి. అండ్ మీకు సింపుల్ అండ్ స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి, ఇవి సింపుల్ టు యూజ్ అండ్ స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి. కాటన్ బట్టలాగా దీనికి ఐరన్ చేసే అవసరం పడదు, మీరు డైరెక్ట్ వాషింగ్ చేసి డైరెక్ట్ వాడుకోవచ్చు. మీరు స్పోర్ట్స్ వేర్ లో చూస్తున్న మందులు చూస్తున్నారు, వేసుకుంటారు పెద్ద పెద్ద, ఇది ఫ్యాబ్రిక్ మీరు పెద్ద పెద్ద బ్రాండ్స్ తో కంపేర్ చేసుకోవచ్చు. ఆ ఫ్యాబ్రిక్ అంటారు ఎన్ఎస్. ఇది చాలా ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్, ఇది చాలా ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్. ఇది నిజంగా చాలా క్లాసిక్ గా కనిపిస్తుంది. ఈ జిప్ క్వాలిటీ కూడా, దిస్ ఈజ్ నాట్ ఇండియన్ జిప్, దిస్ ఇస్ బయట నుంచి వస్తాయి, బయట దేశం నుంచి వస్తుంది ఈ జిప్, మన ఇండియన్ జిప్ కాదు ఇది. జిప్ కూడా మనం క్వాలిటీ జిప్ యూస్ చేస్తాం, ఆ జిప్స్ కూడా మనం అమ్ముతాం. జిప్స్ కానీ, ఎలాస్టిక్ కానీ, స్ట్రింగ్ కానీ, ఇవన్నీ మనం అమ్ముతాం, దారం కూడా మనం అమ్ముతాం. సార్ ఇప్పుడు నాకు ఈ కలర్ కావద్దు, వేరే కలర్ కావాలి అంటే ఏం చేస్తారు? అంటే ఈ క్లాత్ మీ దగ్గర ఉందా? మనకు ఈ క్లాత్ లో రన్నింగ్ కలర్స్ ఆల్ అవైలబుల్ ఉంటాయి మేడం. ఇది యాజ్ పర్ కస్టమర్ స్పెసిఫికేషన్. ఇది ముందు చూస్తున్నారు కదా, ఈ డిజైన్ వద్దు నాకు వేరే డిజైన్ కావాలంటే యాజ్ మనం సబ్లిమేషన్ ప్రాసెస్ డిస్క్రైబ్ చేసినాము, వైట్ బట్ట మీద కొట్టే ఆ వైట్ బట్ట కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి, వాళ్ళు తీసుకొని పోయి వేరే ప్రింట్ కొట్టుకోవచ్చు. ఇంకా మ్యాచింగ్ బట్ట కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. మ్యాచింగ్ వచ్చేసి రాయల్ బ్లూ, బ్లాక్, డార్క్ గ్రే, అవి అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అండ్ మీకు ఏదైనా డిజైన్స్ కావాలనుకున్నా, ఆర్ఎల్స్ నాకు ఈ ప్రింట్ కావాలి మేడం, నాకు ఈ ప్రింట్ కావాలి, ఆర్ఎల్స్ నాకు ఈ క్లాత్ కావాలి, డిజైన్ కావాలి అనుకున్నా కూడా సో వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారంట, అండ్ మ్యానుఫ్యాక్చర్ కూడా. అండ్ ఇందులో ఉన్న మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే, చాలా మంది మనం బయటకు వెళ్ళినప్పుడు, ఆర్ఎల్స్ ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు, లేదా స్పోర్ట్స్ ఆడేటప్పుడు కానీ, అంటే ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇక తప్పదు మనం ఇది వేసుకోవాల్సి వచ్చింది అన్నప్పుడు మనం వేసుకుంటే లోపల నుంచి నువ్వు టీ షర్ట్ వేసుకున్నా, డ్రెస్ వేసుకున్నా, ఇంకేది వేసుకున్నా, బయటకి ఇది వేసుకున్నాము అంటే ఆ స్వెట్ బయటికి రాకోకుండా చూసుకుంటుంది ఈ క్లాత్. సో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ క్లాత్స్ వేసుకుంటే అయ్యో స్వెట్ కనిపిస్తుంది, ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే అస్సలు లేదు. సో ఈ క్లాత్ ద్వారా అంటే బయటికి స్వెట్ వచ్చే విధంగా ఉండదంట ఈ క్లాత్ కూడా. సో సార్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు మిలాంజ్ ఫ్యాబ్రిక్ అంటారు మేడం. ఇది చూడండి ఎంత క్లాసీ ఫ్యాబ్రిక్ ఉన్నది, ఇది ఇంకా స్మూత్ గా ఉంది, లోపల స్మూత్నెస్ చూడండి, మొత్తం ప్యూర్ డ్రై ఫిట్ టెక్స్చర్ అనేది ఇది ఉంటది, డ్రై ఫిట్ టెక్స్చర్ అనేది ఇది ఉంటది. మనకు ఈ ఫ్యాబ్రిక్ కూడా మొత్తం అవైలబుల్ ఉన్నాయి, మిలాంజ్ ఫ్యాబ్రిక్. ఇది జనరలీ మనకు యాక్టివ్ వేర్ టీ షర్ట్స్ కానీ, లోవర్స్ కానీ, ట్రాక్ ప్యాంట్స్ కానీ దీని మీద మనకు యూజ్ అవుతాయి. ఇవి డైలీ నైట్ వేర్ కానీ, యాక్టివ్ వేర్ కానీ, స్పోర్ట్స్ వేర్ కానీ. ఇప్పుడు మనకు మ్యానుఫ్యాక్చరర్స్ తీసుకొని పోయి దీనిలో టీ షర్ట్స్, లోవర్స్ అన్ని దీంట్లో కుట్టియచ్చు. దీంట్లో మళ్ళీ టీ షర్ట్లో వచ్చేసి లోవర్ లో మనం చూసినాం, దీంట్లో మనకు 4 లైక్రా, 2 లైక్రా అన్ని ఉంటాయి. సార్ ఈ క్లాత్ ఓకే ఫైన్, అంటే ఇది ఆల్రెడీ డైరెక్ట్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా స్మూత్ గా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే
ఆల్రెడీ ప్రింటెడ్ వన్ ఉన్నాయి, అంటే ఇది ప్రింట్ ఆల్రెడీ వచ్చిన క్లాత్ లేదా మీరు ఏమైనా ప్రింట్ చేశారా? ఇది సెల్ఫ్ ప్రింటెడ్ క్లాత్స్ ఉంటాయి మేడం, ఇవి అన్ని సెల్ఫ్ ప్రింటెడ్ క్లాత్స్ ఉంటాయి. దీన్ని ఫేడింగ్ అనేది అవి అన్ని ఉండవు మన దగ్గర పాలిస్టర్ ఫ్యాబ్రిక్స్ లో. ఈ సెల్ఫ్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్ ఉంటాయి, చాలా ప్యాటర్న్స్ అవైలబుల్ ఉంటాయి. ఈ చూస్తున్నారు కదా మీరు, ఈ చాలా ప్యాటర్న్స్ అవైలబుల్ ఉంటాయి. ఇగోండి ఈ ప్యాటర్న్ కూడా అవైలబుల్ ఉన్నది మన కాడ. దీంట్లో కొత్త కొత్త వస్తూ ఉంటాయి మనకు. ప్యాటర్న్ పోవంగానే రిపీట్ ప్యాటర్న్ రాదు మనకు, డైలీ చేంజ్ అవుతూ ఉంటాయి, ట్రెండింగ్ ప్యాటర్న్స్ వస్తూ ఉంటాయి దీంట్లో మనకు, ట్రెండింగ్ ప్యాటర్న్స్ వస్తూ ఉంటాయి దీంట్లో. యా దీంట్లో చూడండి చెక్స్ ప్యాటర్న్. సో లేడీస్ కి సంబంధించి వాళ్ళు పాయింట్స్ వేసుకుంటారు కదా సార్, లెగ్గింగ్స్ టైప్ కూడా మనం దీంట్లో కుట్టియచ్చు. లెగ్గింగ్స్ అండ్ యాక్టివ్ వేర్, జిమ్ వేర్ లో మనం లెగ్గింగ్స్, లేడీస్ లెగ్గింగ్స్ ఉంటాయి, అవి కూడా దీంట్లో మనం చేయొచ్చు. చాలా స్మూత్ గా ఉన్నాయి, అంటే లేడీస్ కి సంబంధించి పర్టికులర్ గా నైట్ టైం వేసుకుంటారు కదా పాయింట్స్, సో దానికి కూడా చాలా స్మూత్ గా ఉంది. అంటే స్ట్రెచబుల్ ఉంటాయి, ఫ్యాబ్రిక్ గా ఉంది, అండ్ వేసుకున్నా కూడా చాలా స్మూత్ గా కనిపిస్తుంది ఫ్యాబ్రిక్. అండ్ ట్రెండీ లుక్ ఉంటాయి అన్ని, ఇవి ట్రెండీ లుక్ ఉంటాయి. డిజైన్స్ కూడా చాలా పర్ఫెక్షన్ గా ఉన్నాయి. అంటే కొంతమంది బయటికి పోయి వేసుకున్నాము అని అంటే ఏంది అంతా ఇంత పాత క్వాలిటీ వేసుకున్నారు అని, లేకపోతే పాత డిజైన్లు వేసుకున్నారు అని అనుకుంటారు. కానీ సో ఈ డిజైన్స్ చూసుకుంటే కూడా చాలా వరకు అంటే ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అట్లనే కనిపిస్తున్నాయి యాక్చువల్గా. ఆర్ఎల్స్ నాకు ఈ డిజైన్ వద్దు, వేరే డిజైన్ కావాలి అనుకుంటే కూడా వీళ్ళు డిజైన్ చేసి ఇస్తారంట. సో చాలా వరకు అంటే నాకు ఇదైతే బాగా నచ్చింది, అంటే కంఫర్టబుల్ గా ఉంది క్లాత్ అయితే. స్పోర్ట్స్ కాకుండా నైట్ టైం వేసుకోవడానికి గర్ల్స్ కూడా బాగా కంఫర్టబుల్ గా ఉంటుంది.